ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. బాలికలకు సాధికారత కల్పించడం, వారి విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రతలో సమాన అవకాశాలు అందించడం కోసం భారత ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలున్న కుటుంబాలకు అత్యంత ప్రయోజనకరమైన, శక్తివంతమైన పొదుపు పథకం. 2015లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద ప్రారంభించిన ఈ పథకం తల్లిదండ్రులు తమ కుమార్తె విద్య మరియు భవిష్యత్ అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని ఒత్తిడి లేకుండా కూడబెట్టుకునేందుకు సహాయపడుతుంది. నెలకి కేవలం 1000 రూపాయలు పొదుపు చేస్తే 21వ ఏటికి కుమార్తె భవిష్యత్తు కోసం 5 లక్షలకు పైగా రాబడి చేరుతుంది. సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వం మద్దతుతో నడిచే పొదుపు పథకం. ఇది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రూపుదిద్దుకుంది. చిన్న పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీ అందించే పథకాలలో ఇదొకటి. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడిగా ఇది చాలా మందికి నమ్మకమైన ఎంపికగా మారింది. ప్రస్తుతానికి ఈ పథకంపై 8% కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. సాధారణ ఎఫ్డీలు, ఆర్డీలతో పోల్చితే ఇది మరింత లాభదాయకం. మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం పూర్తిగా పన్నురహితం కావడం కూడా ఈ పథకానికి ప్రత్యేకత. ప్రభుత్వ హామీతో రాబడి అందించడం వల్ల పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఈ ఖాతాను తెరవడానికి బాలిక వయసు 10 సంవత్సరాల లోపు ఉండాలి. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీసులు మరియు అనేక బ్యాంకులు ఈ పథకాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి కనీసం 250 రూపాయల నుంచి గరిష్టం 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. మొత్తం 15 సంవత్సరాలు మాత్రమే డిపాజిట్ చేయాలి. అయితే ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల వరకు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అంటే మీరు 15 సంవత్సరాలు డబ్బు పెట్టినా మీ పెట్టుబడి 21 సంవత్సరాలు పెరుగుతూ ఉంటుంది. నెలకు 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాదికి 12,000 పెట్టుబడి అవుతుంది. 15 సంవత్సరాలలో మొత్తం 1.8 లక్షలు ఆదా చేసినట్లవుతుంది. దానికి వడ్డీ కలిపి 21 సంవత్సరం సమయంలో సుమారు 5.3 లక్షలు రాబడిగా వస్తాయి. ఈ మొత్తాన్ని అమ్మాయి ఉన్నత విద్య, వృత్తిపరమైన కోర్సులు, విశ్వవిద్యాలయ రుసుములు, కెరీర్ ప్లాన్లు లేదా వివాహ ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. అమ్మాయికి 18 ఏళ్ళు నిండిన తర్వాత పాక్షిక ఉపసంహరణకు అనుమతి కూడా ఉంటుంది. దీనివల్ల ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఖర్చులకు సులభంగా నిధులు లభిస్తాయి. ఎస్ఎస్వై పెట్టుబడికి పన్ను మినహాయింపు కూడా ఒక ప్రధాన ప్రయోజనం. సంవత్సరానికి 1.5 లక్షలకు వరకు పెట్టుబడి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అర్హత పొందుతుంది. సంపాదించిన వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం కూడా పూర్తిగా పన్నురహితమే. ఈ 3 రకాల మినహాయింపులు ఉండటం వల్ల ఇది అత్యంత ప్రయోజనకరమైన స్కీమ్గా నిలుస్తుంది. ఖాతా తెరవడానికి బాలిక జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, చిరునామా రుజువు, పాస్పోర్ట్ ఫోటోలు వంటి పత్రాలు అవసరం. ఖాతా వెంటనే తెరవబడుతుంది మరియు పాస్బుక్ కూడా ఇస్తారు. కుటుంబం వేరే చోటుకు మారినా ఖాతాను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు బాలిక మరణించిన సందర్భంలో మొత్తం డబ్బు వడ్డీతో కలిసి సంరక్షకుడికి ఇచ్చబడుతుంది. భవిష్యత్తులో విద్యా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. సుకన్య సమృద్ధి యోజన కేవలం పొదుపు ఖాతా మాత్రమే కాదు, ఇది అమ్మాయి భవిష్యత్తు కోసం బలమైన ఆర్థిక రక్షణ. చిన్న మొత్తాలను క్రమంగా సేవ్ చేయడం ద్వారా పెద్ద హామీ ఉన్న నిధి చేరుతుంది. మీ కుమార్తె వయసు 10 సంవత్సరాల కంటే తక్కువైతే దగ్గరలోని పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకును సందర్శించి ఎస్ఎస్వై ఖాతా తెరవడం మంచిది. నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తే ఆమె భవిష్యత్తుకు 5 లక్షలకు పైగా సురక్షిత నిధి సిద్ధమవుతుంది. ఈ రోజు ప్రారంభించే చిన్న పొదుపు రేపటి ఆమె జీవితాన్ని మరింత బలంగా నిలబెడుతుంది.